హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి రెసిపీ వచ్చి ఆవకాయ అయితే పడుతున్నామండి. ఇప్పుడేంటంటే పచ్చళ్ళన్నీ కూడాను ఆవకాయలు నిండుకుంటాయి కాబట్టి ఇప్పుడు దొరికే చిక్కుడుకాయలని, టమాటాలని ఇంకా కాలీఫ్లవర్ అని ఇలాంటియి ఆవకాయలైతే పడుతుంటారు కదా! ఇంకా అలాగే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్న మామిడికాయలు కూడా వస్తాయి. చిన్న ముక్కలు పచ్చడైతే పట్టుకుంటారు. అయితే మేము పునాసకాయలు లాంటివి అయితే తీసుకొచ్చామనమాట. ఆవకాయ పడదామని చెప్పి. కాకపోతే ఇది కొంచెం టెంక గట్టిగా ఉండటం వల్ల చిన్న ముక్కలు కోద్దాం అనుకున్నాయి. ఇంకా పెద్ద ముక్కల కింద ఆవకాయ టైప్ అయితే కట్ చేసేసి ఇంకా ఆవకాయ అయితే పడుతున్నామనమాట. మామిడికాయ ముక్కల్ని చక్కగా కట్ చేసేసుకొని టెంక దగ్గర శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకా ఆయిల్‌లో వేసి పక్కనైతే పెట్టాము. ఇక్కడైతే ఆవకాయకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఆవాలు, మెంతులు 2 కూడా చక్కగా దోరగా వేయించేసుకొని మెత్తగా పొడి చేసుకున్నది 3/4 గ్లాస్ వరకు వేసుకోవాలి. అలాగే 1.5 గ్లాసుల వరకు కారం, ఒక అరకప్పు వరకు ఉప్పు వేసుకొని చక్కగా మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి. మామూలుగా ఆవకాయ పట్టుకునే కాయలైతే ఇప్పుడు పూత అవి ఉంటది. కొంచెం ఉగాది వచ్చిన దగ్గర నుంచి కొంచెం చిన్న చిన్న కాయల్లాగా అయితే వస్తాయి. ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోవడానికి చక్కగా దొరికే కాయ అయితే పునాసకాయ లాంటిదైతే దొరుకుతుంది కదా! ఇంకా మామిడికాయలు తెప్పించేసి ఆవకాయ అయితే పడుతున్నామనమాట. ఇందులోనైతే కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒక 2 ఎల్లుల్లిపాయలు కూడా తీసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టేసి ఇంకా అది కూడా కలిపేసుకొని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లోని కొంచెం ఆయిల్ వేసేసి పక్కనైతే పెట్టాము. ఇంకా కారం ఇవన్నీ కూడాను చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఆ మామిడికాయ ముక్కల్లో కూడా వేసేసుకొని ఈ కారాన్ని మొత్తం అంతా కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కారం అంతా కూడా చక్కగా ఇలా పట్టేలాగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఒకరోజు 2 రోజులు ఒక పక్కన పెట్టేసుకుంటే చక్కగా మూడో రోజు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉప్పు, కారం లాంటివి ఏమైనా కొంచెం తగ్గితే వేసుకొని కలిపేసుకొని చక్కగా ప్లాస్టిక్ డబ్బాలు కానీ చిన్న జాడీ లాంటివి లేకపోతే గాజువి ఉంటాయి కదా! గాజు సీసాలు లాంటివి అలాంటి వాటిలో చక్కగా స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు చక్కగా తినేయొచ్చు. ఈ ఆవకాయ పట్టామంటే ఇంకా డైలీ ఆవకాయ తింటానే ఉంటాం కదా! చక్కగా అన్నంలోకి డైలీ ఆవకాయ తినాలనిపిస్తుంది. ఈ కాయలు వచ్చి 5, 6 కాయలు కొంచెం చిన్న సైజు కాయలే తీసుకున్నాము. మరి ఎక్కువేం పట్టలేదులేండి. మళ్ళీ ఎలాగో కొంచెం నిలవ ఉండే ఆవకాయ ఎలాగో పట్టుకుంటాం కదా! ఇంకా అప్పటికప్పుడు చక్కగా ఒక 4, 5 కాయలు ఇలా పట్టేసుకుంటే కొన్ని రోజుల వరకు వస్తుంది. ఓకేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.